రోజా సెలవమణి గారు మొన్న మహిళా దినోత్సవం రోజున ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వంలోనే మహిళల మీద ఎక్కువ దాడులు జరుగుతా ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలోనే మహిళలకు వెన్నుపోటు జరుగుతా ఉంది. జగన్ ప్రభుత్వంలోనే మహిళలు అభివృద్ధి చెందారు, ఆనందంగా ఉన్నారు, సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్పి కామెంట్ చేస్తున్న పరిస్థితి. అండి ఒక్కసారి బయటకొచ్చి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది ప్రజల్లోకొచ్చి వాళ్ళని ఒక్కసారి వచ్చి చూడమనండి. ఎలా ఉంది, ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, బయట ఎలా జరుగుతుంది అనేది వాళ్ళందరిలోకి వచ్చి చూస్తేనే కదా వాళ్ళకి తెలిసేది. అలా కాకుండా వాళ్ళు ఎక్కడో కూర్చుని మాట్లాడేసి అదని ఇదని అంటే అవ్వదు కదండి. ఒకసారి రమ్మనండి, నలుగురిలోకి వచ్చి కూర్చుని మాట్లాడుకొని చేసుకుంటూ ఉంటే బాగుంటుంది కదా. అంటే సోషల్ మీడియాలో కూడా వైసీపీలో ఏంటంటే మహిళల మీద ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. మహిళలకు అభివృద్ధి చెందకుండా జరుగుతూ ఉంది. వాళ్ళకి రావాల్సిన ఎంఎస్ఎంఈ లోన్లు కూడా కూటమి ప్రభుత్వం తన సొంతానికి వాడేసుకుంటుందని చెప్పి వాళ్ళు ఎలిగేషన్ చేస్తున్న పరిస్థితి. లేదండి, అలా అయితే ఏం లేదు. అంతా ఇప్పుడైతే చాలా బాగుంది. ఒకప్పుడు ఎలా ఉంది అనేది మాకు వద్దు. ఇప్పుడు అనేది ఎలా ఉంది, మాకు ఫ్యూచర్ కూడా ఇదే కావాలి. కూటమి ప్రభుత్వమే మాకు కావాలి. అంటే లోన్ల విషయంలో కానివ్వండి, అటు మహిళా సాధికారత కానివ్వండి, లేదంటే కొన్ని డ్వాక్రా మహిళలు కానివ్వండి, అంగన్వాడీ వాళ్ళ మీద దాడి చేస్తూ ఉన్నాం పరిస్థితి అంటున్నారు. లేదండి, అలా అయితే నేనైతే ఇప్పుడు వరకు ఇలాంటి దాడులు మా చుట్టుపక్కల ఉంటారు కదా, ఎటువంటి దాడులు జరిగినాయి అవన్నీ ఇవన్నీ అయితే ఏమీ వినలేదు. అంతా బాగుంది. అంగన్వాడీ వాళ్ళకు కూడా మళ్ళీ లోన్స్ వచ్చాయి, తీసుకున్నారు. అంతా బాగానే జరుగుతుందండి. అటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. అంటే ఈ కూటమి ప్రభుత్వంలో పరిపాలన ఏ విధంగా ముందుకెళ్తున్నారు? మహిళల విషయంలో కానివ్వండి, లేదంటే కొంటే మహిళా ఉద్యోగుల విషయంలో కానివ్వండి, ఏ విధంగా ముందుకెళ్తుంటారు? చాలా బాగుందండి, చాలా బాగుంది. అసలు ఉద్యోగాలు కానీ ఆడవాళ్ళకి కానీ ఏదైనా ముందు ఫుల్ సేఫ్టీగా ఉంది. అంతా చాలా బాగుంది. ఇంకా మనకి ఫ్యూచర్ కూడా కూటమి ప్రభుత్వమే రావాలి. అంటే గతంలో చూసుకుంటే కనుక వైసీపీ ప్రభుత్వంలో కనీసం వారంలో ఇద్దరి మీద మహిళల మీద దాడులు జరుగుతూ ఉండి, ఈ ప్రభుత్వంలో వచ్చి కొన్ని దాడులు జరుగుతూ ఉన్నాయి. కానీ అప్పుడు మహిళలు జరిగే న్యాయం కానీ ఇప్పుడు మహిళలు జరిగే న్యాయం కానీ ఏ విధంగా ఉందంటారు? చాలా డిఫరెంట్గా ఉందండి. వెంటనే రియాక్షన్ అనేది ఉంది. మేము చాలా వరకు విన్నాము. ఎటువంటి చిన్న ఇష్యూ ఎక్కడైనా రేజ్ అయింది అంటే వెంటనే దానికి సొల్యూషన్ వచ్చేస్తుంది, రియాక్షన్ అనేది ఉంది. అంటే ఈ విధంగా బాబు గారు కానివ్వండి, మోడీ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఏ విధంగా వాళ్ళ కోఆర్డినేషన్ ఏ విధంగా ముందుకెళ్తుంటారు? అందరూ కలిసి కట్టుకుని చేస్తున్నారండి. అంత బాగా జరుగుతుంది. లోకేష్ గారు కూడా అంతా బాగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పైనుంచి మోడీ గారు కానివ్వండి, ఏదన్నా ఎక్కడైనా ఒక ఇష్యూ రేజ్ అయింది అంటే అది వెంటనే సాల్వ్ అనేది అవుతుంది. అంటే చూసుకుంటే కనుక మన రాష్ట్రంలో ప్రస్తుతం గతంలో అభివృద్ధి అనేది మొత్తం అణగారిపోయింది. ప్రభుత్వాల కంపెనీలు కానివ్వండి, లేదంటే కొన్ని ఇండస్ట్రీలు కానివ్వండి, ఏమొచ్చినా కానీ వాళ్ళు వెనకపోయిన పరిస్థితి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కొత్త కొత్త కంపెనీలు ఆహ్వానిస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం. అదేవిధంగా పైనుంచి సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్గా ఉంది. ఇంకా ఏ విధంగా ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా మీ సజెషన్స్ ఏ విధంగా ముందుకెళ్తే ఇంకా బాగుంటుందని అంటారు? అండి, మనం చెప్పంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ మనం ఫ్యూచర్ ఇది అనేది మనం చెప్పనక్కర్లా. వాళ్ళకి తెలుసు మనకి ఏం జరగాలి, ఏం చేయాలి అనేది. ఇప్పుడు ఆల్రెడీ మనకి వైజాగ్ అనేది చాలా వరకు బయట నుంచి సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చాయి, జరుగుతున్నాయి. అంతా చాలా బాగుంది. అలానే మనకి అమరావతి డెవలప్మెంట్ కూడా పక్కగా ఖచ్చితంగా డెవలప్మెంట్ జరుగుతుంది. మనకి చాలా బాగుంటుంది. అంటే అమరావతి డెవలప్మెంట్ అవుతుంది మీరు అంటున్నారు, కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అమరావతి విషయంలో కానీ వాళ్ళ ల్యాండ్లు కూడా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ సొంతం కొనుక్కుని తిరిగి ప్రభుత్వం అమ్ముతున్నారు. అమరావతి రియల్ ఎస్టేట్ చేశారని ఎలిగేషన్ చేస్తున్న పరిస్థితి. లేదండి, దానికి అసలు అనుకోవడానికే లేదు. అనుకోవడానికి ఎన్నో అనుకుంటూనే ఉంటాం. అవి జరిగే ఆచరణ పెడితేనే కదా దాని గురించి తెలిసేది. అంతకుముందు ఇదంతా ఏమీ లేదు. ఇప్పుడు ఒకప్పుడు అనుకున్నాము, అది ఆయన ఏదో తీసుకొని వచ్చారు, తర్వాత ఏమైంది, ఏమీ లేదు. అంతా ఎక్కడ ఉన్నాయో పాడుపడిపోయినట్టు అన్నీ అలాగే ఉన్నాయి. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు వచ్చి చూడమనండి, చూస్తే దాని ప్రకారం ఎలా ఉంది ఏంటి అనేది తెలుస్తుంది. అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమన్నారంటే ప్రతి చిన్న విషయం ఆయన రియాక్ట్ అవుతున్నారు. చిన్న చిన్న గ్రామాల్లో కానీ చిన్న చిన్న ఊర్లలో కూడా రోడ్లు వేస్తున్న పరిస్థితి. ప్రతి చిన్న పిల్లవాడు అడిగినా కానీ ఆ రోడ్లు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, లేదనుకుంటే కనుక ప్రతి విషయంలో స్కూల్ విషయంలో కానీ ప్రతి విషయంలో ఆయన అభివృద్ధి చేస్తున్న పరిస్థితి. ఇంకా ముందుకి ఆయన ఇంకా ముందుకు వెళ్తా, ముందు చేస్తా, అభివృద్ధి చేస్తారంటున్నారు కదా. అవునండి, మొన్న చూడండి చిలకలూరుపేటలో అక్కడ జరిగింది కదా. పిల్లలు చెప్పారు, వెంటనే నెక్స్ట్ డే కల్లా స్కూల్ మొత్తం ఎన్విరాన్మెంటే చేంజ్ చేసేసారు పవన్ కళ్యాణ్ గారు. అలా ఒక్క విషయం ఆయన దగ్గర వరకు వెళ్ళింది అంటే అది ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. అది వెంటనే కూడా మనకి సొల్యూషన్ అనేది వస్తుంది. అంటే ఫస్ట్ టైం ఆయన పరిపాలన చేస్తున్న పరిస్థితి, డిప్యూటీ సీఎంగా కానివ్వండి, లేదా పంచాయతీరాజ్ శాఖ కానివ్వండి చేస్తున్న పరిస్థితి. ఈయన ఇదివరకు రాజకీయాల్లో ఉన్నది వేరు, రాజకీయాల్లోకి వచ్చినంత వేరు.
అప్పటికి ఇప్పుడు ఎలా ఉన్నారు? ఏమంటే చాలా డిఫరెంట్గా ఉందండి. ఆయన ఏదో ఫస్ట్ టైం చేస్తున్నట్టుగా చేయట్లేదు. ఆయన ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నట్టుగానే ఆయన ఇప్పుడు చేస్తున్నారు. ఇవాళ వచ్చి నేను చేస్తున్నాను అన్నట్టుగా ఆయన ఏం చేయట్లేదు. ఆయన ప్రతి ఒక్కళ్ళని నా కుటుంబం అనుకుని ఆయన పరిపాలన అనేది ఉంది. అంటే చూసుకున్న లోకేష్ గారు కూడా చాలా విద్యాశాఖ మంత్రిగా చాలా అభివృద్ధి చేస్తున్న పరిస్థితి. విద్యార్థులు అనేక విషయాల్లో కూడా ప్రతి విషయంలో స్కూల్ యూనిఫామ్ కానివ్వండి, లేదంటే ఫీజుల విషయంలో కానీ, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానివ్వండి, సోషల్ మీడియా సంబంధించి అన్నీ కూడా ఆయన పరిపాలన ఎలా ఉన్నారు? చాలా బాగుందండి. ఆయన లోకేష్ గారు కూడా చాలా బాగా చేస్తున్నారు. ఆయన ఎక్కడ చూసినా నేను ఎన్నో చాలా బయట వీడియోస్ అలాంటివి చాలా చూశాను. వెంటనే ఆయన దగ్గరకు వచ్చి ఖచ్చితంగా పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏంటి ఏం కావాలి, ఆ స్కూల్లో డెవలప్మెంట్ ఏంటి, ఎలా ఉంది ఏంటి అనేది ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలి, స్కూల్ బ్యాగ్స్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, వాళ్ళకి యూనిఫామ్స్ కానివ్వండి, అంత బాగా చేస్తున్నారండి. చాలా బాగా ఇస్తున్నారు, ప్రతి ఒక్కరిని చూసుకుంటున్నారు. డిఎస్సి సంబంధించిన ఉద్యోగాలు ఇవ్వడం కానివ్వండి, మొన్న పోలీసులు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కానివ్వండి, ఆ విషయంలో కూడా చాలా ఇది గత ప్రభుత్వంలో నేను ప్రతి సంవత్సరం జాబ్కి వెళ్ళి రిలీజ్ చేస్తానని కానీ ఆయన మాటల వరకే ఉండిపోయింది. ఈయన జాబ్కి వెళ్ళి రిలీజ్ చేశారు, జాబ్లు ఇస్తా ఉన్నారు కదా. అవును, ఇస్తానని అన్నారు, అలానే నిరూపించుకున్నారు కదండి. జరుగుతుంది కదా ఆల్రెడీ, మనకు అక్కడ ఆగిపోలేదు. అట్లా మూవ్ అవుతుంది, జరుగుతూనే ఉంది. ఆయన ఖచ్చితంగా చేస్తారన్న నమ్మకంలో మాకుంది. అంటే ఇంకోటి విషయం అంటే ఈ కూటమి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే చిన్నపిల్లల విషయంలో సోషల్ మీడియా బ్యాన్ చేస్తామని అంటున్నారు. అంటే సోషల్ మీడియా ఇప్పుడు చూసుకుంటే కనుక చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. సో చిన్నపిల్లలు దానికి చూస్తాను ఎడిక్ట్ అయిపోయారంటే కనుక చాలా తీవ్రమైన పరిస్థితికి వస్తుందని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో సోషల్ మీడియాని బ్యాన్ చేస్తాం, చిన్నపిల్ల 18+ వరకే పెడదామని చెప్పి అన్నారు కదా. ఇది మటుకు చాలా మంచి నిర్ణయం అండి. మాకు అది వినగానే అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, పిల్లలు నిజంగా ఎవరిని చూసినా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరిని చూసినా ఫోను ఇంక ఇది వాళ్ళు అవి రీల్స్ చూసుకొని వాళ్ళు అవే నేను అలా మూవ్ అయిపోవాలి, అలా చేయాలి. కానీ ఈయన తీసుకొచ్చింది మటుకు మాకు చాలా నచ్చింది. అలానే 90 డేస్లో ఆయన చెప్తారన్నారు, ఖచ్చితంగా చేస్తారు. బాగుంది. అంటే వైసీపీ సోషల్ మీడియా కూడా సోషల్ మీడియా బ్యాన్ చేస్తే కనుక చాలా అభివృద్ధి లాగిపోతాయని చెప్పి అంటారు కదా. లేదండి, సోషల్ మీడియా బ్యాన్ చేస్తాం అనేది ఎవరికి, పిల్లలు ఓపెన్ చేసుకోవడానికి లేకుండా చేస్తామన్నారే కానీ అందరికీ బ్యాన్ చేసేస్తాం అనలేదు కదా. ఎవరికి తెలియాలో వాళ్ళ వరకు తెలిస్తే చాలు. పిల్లల వరకు కావాల్సింది వాళ్ళ వరకు తెలుసుకుంటే చాలు. అందరికీ అవసరం లేదు, పిల్లలకి అవసరం లేదు. అంటే ఇప్పుడు చూసుకుంటే కానీ ప్రతి చిన్న పిల్లవాడు కూడా తన చేతి ఫోన్ ఉంటుంది, ప్రతి చిన్న యాప్ని కూడా ఆపరేట్ చేస్తున్న పరిస్థితి కదా. అంటే వాళ్ళ విషయంలో బ్రెయిన్లో కూడా బాగా ఎడిక్ట్ అయిపోయిన పరిస్థితి. ఏ విధంగా దాన్ని డైవర్ట్ చేయవచ్చు అంటారు? ఏ విధంగా అంటే ఇంకా ఇప్పుడు ఎలా అయితే బ్యాన్ చేస్తున్నారో పేరెంట్స్ దగ్గర కూడా వాళ్ళకి పేరెంట్స్ ముందు ఆ ఫోన్స్ అనేది వాళ్ళ దగ్గర నుంచి దూరంగా పెట్టాలి. మెయిన్ అన్నం తింటుంటే ఫోన్ ఇవ్వడం, అన్నం తినకపోతుంటే మీరు ఫోన్ ఇస్తే అన్నం తింటాను అనడం, లేదా వాళ్ళకి ఏమన్నా కావాలి అని అడుగుతుంటే ఫోన్ ఇవ్వడం, ఇలాంటి అనేది పేరెంట్స్ కూడా చాలా వరకు కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా కూటమి ప్రభుత్వం ఇంకా ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది? ఏ విధంగా అంటే మనం అసలు చెప్పక్కర్లేదండి, వాళ్ళు ఖచ్చితంగా ముందుకెళ్తారు. నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూడా కూటమి ప్రభుత్వమే బాగా అభివృద్ధి అనేది చేస్తారు.